హిందూ ధర్మంలో వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన మరియు శక్తివంతమైన తిథి సంకటహర చతుర్థి. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష బహుళ చవితి రోజున ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. సంస్కృతంలో సంకట అనగా కష్టాలు లేదా సమస్యలు అని, హర అనగా తొలగించేది అని అర్థం. అనగా ఎవరైతే ఈ రోజున గణపతిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వారి జీవితంలోని సకల కష్టాలు అడ్డంకులు తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయని దీని పరమార్థం. ఈ రోజున చేసే గణపతి ఆరాధన వల్ల సమస్త విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పురాణాల ప్రకారం ఈ వ్రతానికి విశేషమైన చరిత్ర ఉంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తమ కష్టాల నుండి విముక్తి పొందేందుకు మరియు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందేందుకు శ్రీకృష్ణుడి సలహా మేరకు ఈ వ్రతాన్ని ఆచరించారని మహాభారతం చెబుతోంది. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం నాడు వస్తే దానిని అంగారక సంకటహర చతుర్థి అని పిలుస్తారు. భూదేవి కుమారుడైన కుజుడు వినాయకుడిని పూజించి గ్రహస్థితిని పొందిన రోజు ఇది. జాతకంలో కుజదోషం ఉన్నవారు, తీవ్రమైన అప్పుల బాధలతో సతమతమయ్యేవారు అంగారక చతుర్థి నాడు ఉపవాసం ఉండి పూజ చేస్తే దోషనివారణ జరుగుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి. సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించే భక్తులు ఉదయం సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి నా కష్టాల నివారణ కోసం ఈ వ్రతాన్ని చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. రోజంతా ఉపవాసం ఉండటం ఈ వ్రతంలో ప్రధాన నియమం. ఆరోగ్యం సహకరించినవారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. అసలైన పూజ సాయంత్రం వేళ జరుగుతుంది. సూర్యాస్తమయం తర్వాత వినాయకుడి విగ్రహానికి లేదా పటానికి గంధం, కుంకుమ, పూలతో అలంకారం చేయాలి. గణపతికి అత్యంత ఇష్టమైన గరికతో పూజించి నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్లు, బెల్లం, అరటిపండ్లు సమర్పించాలి. ఈ వ్రతంలో చంద్రదర్శనం అత్యంత కీలకమైన ఘట్టం. సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత ఆకాశంలో చంద్రుడిని దర్శించుకుని నీటితో లేదా ఆవు పాలతో అర్ధయం వదలాలి. చంద్రుడిని పూజించిన తర్వాతే భక్తులు తమ ఉపవాసాన్ని విరమించి సాత్విక ఆహారాన్ని భుజించాలి. ఈ వ్రతాన్ని క్రమం తప్పకుండా 3, 5 లేదా 21 నెలలపాటు ఆచరిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. విద్యార్థులకు విద్యాభివృద్ధి, వ్యాపారులకు లాభాలు, కుటుంబంలో శాంతి, ఆయురారోగ్యాలు కలుగుతాయి. విఘ్నాధిపతి అయిన వినాయకుడు భక్తుల జీవితంలోని అడ్డంకులన్నింటినీ తొలగించి విజయపథంలో నడిపిస్తాడు. ఓం గం గణపతయే నమః.